మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురైనా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఖజురహో ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయనే పుకారుతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రైలులో ఒక్కసారిగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడటంతో భయపడిపోయిన కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపారు. ప్రాణాలు కాపాడుకోవాలనే కంగారులో కదులుతున్న రైలు నుంచి అలాగే రైలు ఆగగానే చాలా మంది ప్రయాణికులు కిందకు దూకేశారు. ట్రాక్లపై దూకిన ప్రయాణికులు పక్కనే ఉన్న మరో రైల్వే ట్రాక్ పైకి వెళ్లారు. అదే సమయంలో పక్క ట్రాక్ మీదుగా వస్తున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ రైలును వారు గమనించలేకపోయారు. ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మలుపు తిరిగి ఉండటంతో అటు లోకో పైలట్ ఇటు ప్రయాణికులు ఒకరినొకరు సకాలంలో చూసుకోలేకపోయారు. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ వేగంగా వస్తున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో 3 మహిళలు, ఒక చిన్నారితో సహా 4 ప్రయాణికులు అక్కడికక్కడే రైలు చక్రాల కింద పడి మరణించారు. మృతులను ఆగ్రా, బికనీర్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. అసలు రైలులో ఎలాంటి మంటలు రాలేదని, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ వద్ద జరిగిన చిన్నపాటి గొడవ వల్ల ఎవరో మంటలు అంటూ తప్పుడు పుకార్లు లేపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది.